పనోళ్ళు అంటే నెలంతా పని చేయించుకున్నామా, నెల అయ్యేసరికి వాళ్ళకి జీతం ఇచ్చామా, పనోళ్ళు పని వాళ్ళు అని చూసే వాళ్ళే కొందరు ఉంటే, పని వాళ్ళు అంటే మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళతో పాటు సమానం అని చూసేవాళ్ళు మరికొందరు ఉంటారు. అందులో ఒకరు సంధ్య ఆంటీ, సుధీర్ అంకుల్. వీళ్ళ పేరు చెప్తుంటేనే నాకు ఎంత హ్యాపీగా ఉంది అని అంటే, వీళ్ళని చూస్తే వీళ్ళు కదా మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనిపిస్తుంది. వీళ్ళ ఇంట్లో పనికి జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాకు కావాల్సిన మంచి చెడు అన్ని వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మా పరిస్థితి బాగాలేనప్పుడే కాదు, మాకు పెళ్లిళ్ళై మాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పటికీ మమ్మల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు వీళ్ళు. చిన్నప్పుడు ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద దానిమ్మ పళ్ళ చెట్టు ఉండేది. వాళ్ళ పేరు తెలియక నేనైతే దానిమ్మ చెట్టు ఆంటీ వాళ్ళ ఇల్లు అని పిలిచేదాన్ని. మనసున్న మహారాజులు అని అంటుంటారు కదా, సినిమాల్లో వింటుంటాం మనము. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారా అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు. కానీ వీళ్ళని చూసేదాకా తెలియదు వీళ్ళు కదా మనసున్న మహారాజులు అని. మా చదువుల విషయంలో, మా ఆర్థిక సమస్యల్లో చాలా సార్లు వీళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పటికీ పండగ వచ్చిందంటే ఇంటి ఆడబిడ్డని పిలిచినట్టుగా పిలిచి మరి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అంత ప్రేమగా చూసుకుంటారు. నాకు తెలియకుండానే మీకు చాలా రుణపడిపోయాము. మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అంటే యూ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అన్నట్టు వీళ్ళ ఇంట్లో మా అమ్మ పని చేయడం మొదలు పెట్టి నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల పైనే అయిపోతుంది అనమాట. 15 సంవత్సరాలు ఒకరి ఇంట్లో కంటిన్యూగా పని చేస్తున్నామంటే వాళ్ళ మనసు ఎంత మంచిదై ఉంటుంది. అలాగే మనం ఎంత నమ్మకంగా చేస్తే మాత్రం వాళ్ళు అలా కంటిన్యూ చేస్తారు కదా. అంటే మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియో.